అక్రమంగా మట్టిని తరలిస్తూ డబ్బులు దండుకుంటున్న అక్రమదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ చిందనూరు నాగరాజు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో మీడియాకి ఆయన వీడియో విడుదల చేయడం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గం వేపరాళ్ళ గ్రామంలోని చెరువు వద్ద అక్రమంగా మట్టిని రాత్రికి రాత్రి టిప్పర్లలో తరలిస్తూ డబ్బులు దండుకుంటున్నారని, అది కూడా టీడీపీ వైసీపీ పార్టీ నాయకులు కుమ్మక్కై ఈ తతంగానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించడం జరిగింది. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశాన్ని జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గం నియోజకవర్గం వేపరాళ్ళ చెరువు నుంచి అక్రమ మట్టి దందా జరుగుతుంది. వేపరాళ్ళ చెరువు నుంచి మొలకమూరు కర్ణాటకకి ప్రతిరోజు దాదాపు 50-60 టిప్పర్ల పైన మట్టిని అక్కడి నుంచి తరలించడం అనేది జరుగుతూ ఉంది. దీనిపైన చాలా మందికి అక్కడ ఉన్న నాయకులకి అధికారులకి తెలిసే జరుగుతూ ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే మాకు పూర్తి సమాచారం ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీ ముందుకు బయట పెడుతున్నాం. దీంట్లో ముఖ్యంగా పెద్ద ట్విస్ట్ ఏమంటే అక్కడ వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు ఇద్దరు కుమ్మక్కై ఈ దందాన్ని నడపడం చాలా ఆశ్చర్యకరం. ఎందుకబ్బా అంటే ఈరోజు దాదాపుగా 10 రోజుల పైనుంచి ప్రతిరోజు రాత్రి ఈ దందా జరుగుతూ ఉంది. దీనిపైన అధికారులు ఏం చేస్తున్నారు, సంబంధించిన నాయకులు ఏం చేస్తున్నారు, దీనిపైన ఎటువంటి చర్యలు ఇంతవరకు లేదు. నా దృష్టికి వచ్చి కూడా దాదాపు 3-4 రోజులు అవుతుంది. ఎందుకంటే పూర్తి ఆధారాలు లేనిది మేము అధికారులతో మాట్లాడకూడదు అని చెప్పేసి నేను ఈ 3-4 రోజులు కూడా దీనిపైన వెయిట్ చేయడం అనేది జరిగింది. అంటే ఎంత ఇదిగా జరుగుతూ ఉందంటే అక్కడ నేను ఒక చిన్న వీడియో చూపిస్తా. ఆ వీడియో కూడా మీకు సెండ్ చేస్తా మీడియా మిత్రులకు. చూడండి ఏ విధంగా తవ్వకాలు జరిగినాయి వేపరాల చెరువు నుంచి. దీనిపైన చిన్న నీటి పారుదల శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది మాకు అంతు చిక్కడం లేదు. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారితో కూడా నేను మాట్లాడడం అనేది జరిగింది. గీతాలక్ష్మి గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అంటే మేము ఎవరో ఒకరు నాయకులు స్పందిస్తే తప్ప మీరు పట్టించుకోరా అంటే ఎంత విచ్చలవిడిగా కర్ణాటకకి ఒక చెరువు నుంచి మట్టి తరలిస్తూ ఉంటే దీంట్లో ఒకవైపు వైసీపీ నాయకులు కావచ్చు, వీళ్ళకి ఒత్తాసు పలుకుతున్న టీడీపీ నాయకులు కావచ్చు. దీంట్లో విచిత్రం ఏమంటే ఇద్దరు కలిసి దందాన్ని నడుపుతున్నారని చెప్పేసి అక్కడున్న ప్రజలు పూర్తి సమాచారాన్ని బహుజన్ సమాజ్ పార్టీకి అందజేయడం జరిగింది. దానివల్ల ఈరోజు మీడియా పరంగా దీన్ని పూర్తి అక్కడ జరిగిన ఆ మట్టి దందా గురించి పూర్తి వివరాలు మీకు పెడుతున్నాం. దీనిపైన వెంటనే అధికారులు చర్యలు తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా దీనిపైన ఉద్యమం చేపడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. అయ్యా ఎవరో మాట్లాడితేనే మీరు దానిపైన స్పందిస్తారా? మాట్లాడకపోతే స్పందించరా?
అనేది నాకు ముఖ్యంగా నేను దీని గురించి ఇచ్చేస్తున్నా. ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఇంటెలిజెన్సీకి ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది. కాకపోతే మీరు చూసి చూడనట్లు పోవడం అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని వెంటనే అరికట్టి ఈ మట్టి దందాన్ని వెంటనే ఆపకపోతే ఇది జిల్లా కలెక్టర్ దృష్టికి మేము తీసుకెళ్తాం, ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ ఈ సమస్యని పదే పదే తెలియజేస్తున్నాం. అన్న లోకల్ ఎమ్మెల్యేకి ఏమన్నా తెలుసా? ఏమన్నా లోకల్ ఎమ్మెల్యే ఏం చేయిస్తున్నాడా? లోకల్ ఎమ్మెల్యే చేపిస్తున్నారా ఇంకోరు చేపిస్తున్నారా అనేది తెలీదు. దీంట్లో వైసీపీ టీడీపీ నాయకులు కుమ్మక్కై దీన్ని చేస్తున్నారనేది పూర్తి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. దీన్ని స్పష్టంగా నేను చెప్పగలను. ఎందుకంటే తెలియని విషయాన్ని తెలిసినట్టుగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. కాకపోతే మాకైతే ఉంది, కొద్దిగా లోపల ఇన్ఫర్మేషన్ ఉంది. దీన్ని అరగట్టుకోకుండా దాన్ని కూడా బయట పెడతానని చెప్పేసి తెలియజేస్తున్నాం.